7th class, second semester, 8th chapter, exercise 8.2 లో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ది సమ్ ఆఫ్ 5/4 ప్లస్ ఆఫ్ మైనస్ 11/4. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో 5/4 ప్లస్ ఆఫ్ మైనస్ 11/4. సో 5/4 అలాగే రాసుకున్నాం. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11/4 అనేది అలాగే నోట్ చేసుకున్నాం. ఇక్కడ ఎల్సిఎం వచ్చిందే 4 వస్తుంది, ఎందుకంటే డినామినేటర్ వాల్యూ సేమ్గా ఉంది కాబట్టి ఎల్సిఎం వాల్యూ అనేది 4గా తీసుకుంటున్నాం. అప్పుడు న్యూమరేటర్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే సబ్ట్రాక్షన్ చేస్తాం. దట్ ఈస్ 5 - 11. 5 - 11 బై ఎల్సిఎం వాల్యూ ఈజ్ 4. సో 5 - 11 సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. ఈ -6 ఎలా వస్తుంది అంటే కంపేరింగ్ దిస్ టూ వాల్యూస్ 11 ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్యూ. సో 11 బిఫోర్ సైన్ ఈజ్ మైనస్ కాబట్టి దట్స్ వై వీ కెన్ టేక్ మైనస్ వాల్యూ, దట్ ఈస్ -6/4. ఇక్కడ క్యాన్సిలేషన్ 2 3s are 6, 2 3s are 6, 2 2s are 4. సో ఇక్కడ మిగిలిన వాల్యూస్ ఏముంటాయి? -3/2. సో అవర్ ఆన్సర్ ఈస్ -3/2. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 5/3 ప్లస్ 3/5. సో ఎల్సిఎం ఆఫ్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 3 × 5 ఈజ్ ఈక్వల్ టు 3 5s are 15. సో ఎల్సిఎం వాల్యూ ఎంత వస్తుందంటే 15 వస్తుంది. ఎల్సిఎం వాల్యూ 15. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుంటే 5/3 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 15. క్యాన్సిలేషన్ 3 1 is 3, 3 5s are 15 is equal to 5 × 5, 5 5s are 25. సో దిస్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 25 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ నెక్స్ట్ ఫ్రాక్షన్ 3/5 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 15. క్యాన్సిలేషన్ 5 1 is 5, 5 3s are 15. సో ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ ఏమన్నా 3 × 3, 3 3s are 9. సో ఇప్పుడు ఈ 2ని అడిషన్ చేద్దాం. 25 + 9 అడిషన్ చేస్తే సో 5 + 9 is equal to 14. 1 + 2 is 3. సో ఎంత వచ్చింది? is equal to 34/15. ఇది మనకు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏముంది అంటే -9/10 ప్లస్ 22/15 is equal to -9/10 ప్లస్ 22/15. ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో ఎల్సిఎం వాల్యూస్ డినామినేటర్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ 10, 15. సో ఇది ఏ టేబుల్తో పోతుందంటే 2 టేబుల్తో చేద్దాం. 2 5s are 10, 2 5s are 10, సో 2 టేబుల్లో 50 అన్న వాల్యూ లేదు కాబట్టి దాన్ని అలాగే నోట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 5, 15 ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా 5తో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 5 టేబుల్తో చేద్దాం. 5 1 is 5, 5 1 is 5, 5 3s are 15, 5 3s are 15. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇక్కడ 3 ఉంది కదా, 3 టేబుల్తో చేద్దాం. సో 1 అలాగే నోట్ చేసుకుందాం. 3 1 is 3 is equal to, సో ఈ వాల్యూస్ అన్నింటినీ మనం మల్టిఫికేషన్ చేద్దాం. దట్ ఈస్ 2 × 5 × 3 is equal to 2 5s are 10, 10 3s are 30. సో ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చింది మనకి? 30. సేమ్ ఇంతకుముందు ఈ ప్రాబ్లంలో చెప్పిన విధంగా మనము ఫస్ట్ ఫ్రాక్షన్ దట్ ఈజ్ -9/10 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 30. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేద్దాం. 10 1 is 10, 10 3s are 30 is equal to -9 × 3. సో 9 3s are 27. మైనస్ ఇంటూ ప్లస్. సో ఇక్కడ దీని బిఫోర్ సింబల్ ఏమీ లేదంటే ఇక్కడ ఏముంటుందంటే ప్లస్ ఉన్నట్టు మీనింగ్. సో మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. సో ఆన్సర్ -27 ప్లస్ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 22/15 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 30. సో దీన్ని మళ్ళీ మనం క్యాన్సిలేషన్ చేద్దాం. 15 1 is 15, 15 2s are 30. సో రిమైనింగ్ వాల్యూ ఇస్ 22 × 2. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 2 2s are 4, 2 2s are 4.
సో ఆన్సర్ 44. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక మైనస్ వాల్యూ ఉంది, ఒక ప్లస్ వాల్యూ ఉంది. హియర్ one minus value is there, one plus value is there. We have to do subtraction. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే రెండు వాల్యూస్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 44లో నుంచి 27ని సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేసి ఇది పోదు కాబట్టి 3, 14. సో 14 minus 7 is 7. 3 minus 2 is 1. So is equal to 17/30. హియర్ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ ఇక్కడ మైనస్ రావాలన్నా ప్లస్ రావాలన్నా అంటే ఇక్కడ కంపేరింగ్ దిస్ టూ వాల్యూస్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్. సో 44 ఇస్ ద బిగ్గెస్ట్. సో దీని బిఫోర్ సైన్ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. సో అవర్ ఆన్సర్ ఈజ్ 17/30. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ -3/11 + 5/9. సో దీన్ని మనం అడిషన్ చేయాలి. ఇక్కడ చూడు, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3/11 + 5/9. సో 3/11 + 5/9. సో దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం × 11 × 9 = 99 వస్తుంది ఎల్సిఎం వాల్యూ. అప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ 3/11ని తీసుకొని 3/11 × ఎల్సిఎం వాల్యూ ఈజ్ 99. 11 1 is 11, 11 9s are 99. సో ఇక్కడ మిగిలిన వాల్యూస్ ఏముంటాయంటే 3 × 9 ఉంటుంది. 3 × 9, 3 9s are 27. సో ఈ 27 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాం. ప్లస్ నెక్స్ట్ ఫ్రాక్షన్ 5/9 × ఎల్సిఎం వాల్యూ ఈజ్ 99. సో 9 1 is 9, 9 1 is 9, 9 1 is 9. సో ఇక్కడ 11 అయింది. సో 5 × 11, 5 × 11, 5 11s are 11 5s are 55. సో ఆన్సర్ 55. ఇప్పుడు 27 + 55 మనం ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. సో 27 + 55 అడిషన్ చేస్తే 82 వస్తుంది మనకు. సో అవర్ ఆన్సర్ 82/99. ఇది ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ అదే మాదిరి ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి? ఫిఫ్త్ క్వశ్చన్ -8/19 + -2/57. సో దీన్ని సేమ్ -8/19 ప్లస్ ఇంటూ -2/57. సో దీనికి మళ్ళీ సేమ్ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎల్సిఎం వాల్యూ డినామినేటర్ వాల్యూస్ 19, 57. సో ఇక్కడ 19 టేబుల్తో మనం అనేది క్యాల్కులేషన్ చేస్తున్నాం. 19 1 is 19, 19 3s are 57. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కూడా 3 టేబుల్తో చేస్తున్నాం. 3 1 ఈ 1 అలాగే నోట్ చేసుకున్నాం. 3 1 is 3. సో రిమైనింగ్ వాల్యూ 19 × 3. సో ఇంటూ 1 వేసుకున్నాం. సో 19 3s are 57. సో ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చిందంటే 57 వచ్చింది. సో 57. నెక్స్ట్ సేమ్ మెథడ్ ఫస్ట్ ఫ్రాక్షన్ -8/19 × ఎల్సిఎం వాల్యూ ఈజ్ 57. క్యాన్సిలేషన్ చేస్తే 19 1 is 19, 19 3s are 57. సో -8 × 3. సో 8 3s are 24. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 24 -24 వేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 2/57 × ఎల్సిఎం వాల్యూ ఈజ్ 57. 57 1s క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 2 × 1 ఉంటుంది. 2 1 is 2. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -2 ఇలాగ నోట్ చేసుకున్నాం. హియర్ 2 మైనస్ వాల్యూస్ ఇస్ దేర్. ఇక్కడ 2 మైనస్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 మైనస్ వాల్యూస్ ఉన్నాయంటే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డూ అడిషన్ చేయాలి ఇక్కడ. అప్పుడు 24 + 2 is 26. సో 2 మైనస్ ఉన్నట్టు మైనస్ తీసుకోవచ్చు. లేదంటే మన మెథడ్లోనే కంపేరింగ్ దిస్ 2 వాల్యూస్. సో 24 is the biggest, దాని బిఫోర్ సైన్ ఈజ్ మైనస్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. సో అవర్ ఆన్సర్ 26/57. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే -2/3 + 0. సో -2/3 + 0, -2/3 + 0. సో ఈ ఫ్రాక్షన్కి 0 యాడ్ చేస్తే సేమ్ వాల్యూనే వస్తుంది. సో దట్ ఈజ్ -2/3 అంత అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ -2 1/3 + 4 3/5. సో ఈ రెండు ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్. దిస్ 2 are మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా కన్వర్ట్ చేయాలి అంటే 3 × -2 + 1 /3 ప్లస్ నెక్స్ట్ సేమ్ మెథడ్ 5 × 4 + 3 /5. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ
సింబల్ ప్లస్ ఉన్నట్టమ్మా, ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 జా 6 ప్లస్ 1 డివైడెడ్ బై 3 ప్లస్ 5 4 జా 20 ప్లస్ 3 బై 5 ఇస్ ఈక్వల్ టు, సో ఇక్కడ మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ కూడా సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 5. సో ఇక్కడ ప్లస్ 5 వస్తుందా మైనస్ 5 వస్తుందా? -5. ఎందుకంటే కంపేరింగ్ దిస్ టూ వాల్యూస్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్యూ. సో దీని బిఫోర్ సైన్ ఇస్ మైనస్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. బై 3 ప్లస్ 20 ప్లస్ 3 23 బై 5. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ LCM. సో 3 into 5, 3 5s are how much? 15. సో LCM వాల్యూ ఎంత? 15. LCM వాల్యూ 15. Next, first take first fraction. 5 by 3 into LCM value is 15. 3 1 is 3, 3 5s are 15. Minus 5 into 5. Minus 5 into 5. Minus into plus, minus 5 5s are 25. Minus 25. Plus next fraction. Next fraction is 23 by 5 into LCM value 15. 5 1 is 5, 5 3s are 15. 23 into 3, 3 3s are 9, 3 2s are 6. So 69. సో ఇప్పుడు ఒక ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ, సో ఒక మైనస్ వాల్యూ ఒక ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం. 69లో నుంచి 25ని సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్. నెక్స్ట్ 9 minus 5 4, 6 minus 2 4. సో ఆన్సర్ 44 by 15. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.